చేస్తాను. మనతో పాటు జాయిన్ అవుతున్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్గా ఉన్నటువంటి నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారు వెల్కమ్ అండి. నట్టికుమార్ గారు, ఇప్పుడు ఏపీ రాజకీయాలు కొంచెం ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లు కనపడుతుంది, రిజంబ్లెన్స్ మనం చూసినట్లయితే. అంటే ఒకటండి, ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ అవుతుంది అనడం కంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనం ఉంటాం, మన పిల్లలు అందరూ కలిసి ఉండాలని నమ్మకం గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మన అందరూ కలిసి ఉన్నాం. 50 సంవత్సరాలు అరవింద్ గారు, చిరంజీవి గారు కలిసి ఉన్నారు. ఆయన ఆత్మ ఈయన ఆత్మ ఆయన అని అనుకున్నారు. మొత్తం టోటల్ గా ఆయన బిజినెస్ అన్ని చూసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, వీళ్ళ అభిప్రాయాలు వీళ్ళకుంటాయి. ఆ అభిప్రాయ భేదాలు అనేది కామన్ గా వస్తాయి. పిల్లల దాంట్లో కొంచెం వస్తూ ఉంటాయి. ఇప్పుడు కుటుంబం అంతా ఒకటే ఉంటాం, కానీ చెల్లెలును అన్నయ్య ఒకటైనా, బావా బామ్మదులు ఒకటైనా, వాళ్ళ పిల్లలు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా. ఈగో, ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు జనరేషన్ లో ఈగోలు ఎక్కువైపోయాయి. ఇక దాని మీద ఇంకోటి ఏంటంటే, మధ్యన ఫ్యామిలీస్ ని విడగొట్టే కొంతమంది ఒక చెత్తగా ఇంకొకటి తయారవుతున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఫ్యామిలీస్ ని ఎరగొట్టడానికి ఎలా అంటే, ఏదో ఒకటి కలిసేటప్పుడు చెప్పడాలు, ఏదో చెప్పడాలు, బాబు ఇదిగోటి బాబు, ఇది బాబు మీదిగో ఇంత బ్లాక్ బాస్టర్ బాబు, ఇదిగోటి బాబు మీకు ఎవరు చేయట్లేదు బాబు, సపోర్ట్ బాబు. డిఫరెంట్ అంటే నేను ఒకరిని అన్నగాని ఈ ఫ్యామిలీస్ విడిపోవడానికి కారణం మనం దగ్గర చేస్తున్న ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ గారు దగ్గర గీతా ఆర్ట్స్ లో కొంతమంది చేరి ఫ్యామిలీ డిస్ప్యూట్ పెట్టారేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళకేంటి ఉపయోగం? ఇప్పుడు అల్లు అర్జున్ కిను మెగా ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? అంటే వాళ్ళు కొన్ని రోజులు అక్కడ పబ్బం గడిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కొంచెం వాళ్ళ సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ మామూలుగా వాళ్ళని సంతోష పెట్టి వీళ్ళు మామూలుగా వేరు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు మీద తిక్కాలని ప్లాట్ఫామ్ గారిని, సెక్యూరిటీ గార్డుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఈ రోజు నిర్మాతలు చేశారంటే ఇలాగే కదా. ఇద్దరు కుటుంబంలో స్విచ్ పెడితేనే కదా ఉంది. ఇప్పుడు ఒక హీరోయిన్ బాడీ గార్డ్నో లేకపోతే ఇంకొకరినో మేబీ ఎవరైనా తీసుకొచ్చి నిర్మాతలు అయ్యారు అంటే ఎలాగవుతారు? ఎక్కడవుతారు? కుటుంబాల మీద స్విచ్ పెట్టాలా, భార్య భర్తకు గొడవ పెట్టాలా? ఇది కరెక్ట్ కాదా? మరి అలాంటి పెట్టారేమో నేను అనుకుంటున్నా. ఇది వాస్తవం ఏంటి ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక పెద్ద ఈవెంట్ కదా సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక సంవత్సరమో 2 సంవత్సరాల నుంచో ఇలాంటి ఒక తొట్టి గ్యాంగ్ తయారైపోయి వీళ్ళంతా కూడా దేనికి టీ తాగడానికి కూడా పనికిరానందరూ ఈరోజు పెద్ద నిర్మాతలు అయిపోయి అక్కడ అందరూ కూర్చొని ఈ గ్యాప్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారని ఒక కళ, పవన్ కళ్యాణ్ గారని 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని 100 కోట్ల సినిమా వదిలి ప్రజల కోసమే జీవించాలనుకుంటున్న ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకటి వన్ లైఫ్. అంతకు బిఫోర్ 2009 ఎలక్షన్ ప్రజారాజ్యం పార్టీలో అంతా ఆయనే నడిపించిన అల్లు అరవింద్ గారు, ప్రజారాజ్యం పార్టీలో ఎంపీగా అనకాపల్లి నుంచి ఉన్న అల్లు అరవింద్ గారు. మరి ఆ రోజు అల్లు అరవింద్ గారు కానీ ఆ రోజు వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీలో కొంత తప్పులు జరిగాయి. ఆ దాంట్లో ఆయన ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా పార్టీ నిలబెట్టాలనుకున్నారు, ఆయన సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నారు, పెట్టారు. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, అభిప్రాయ భేదాలు అనేది కొన్ని సందర్భాల్లో వచ్చినవి, దాన్ని పెద్దది చేసిన కొంతమంది అవ్వచ్చు. ఈ రాజకీయాల్లో మీరు అన్నట్టు కొన్ని ఈవెంట్లలో కొన్ని ప్రాబ్లమ్స్ జరగవచ్చు. ఇది ఇస్ ద బిగ్ ఈవెంట్. అయితే మీరు కాదు, అందరూ షాక్ లోనే ఉన్నారు. కానీ నేనేమంటానంటే, మొన్న అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. కానీ ఆ రోజు ఒక మామయ్య అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్పారు కాబట్టి ఇంత